హలో ఫ్రెండ్స్, 'కల్కి' మూవీ నుంచి నిన్నొక అమితాబ్ బచ్చన్ గారిది ఒక చిన్న ఇంట్రడక్షన్ సీన్ అయితే 'అశ్వత్థామ' అనే ఒక నేమ్‌తోనైతే నిన్నొకటి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, అప్రాక్సిమేట్‌లీ నిన్న ఒక 7 గంటల సమయమప్పుడైతే రిలీజ్ చేశారు. 1 మినిట్ 9 సెకండ్స్‌తోనైతే ఒక వీడియో అనేదైతే మనకి చిన్న ఇంట్రడక్షన్ సీన్ లాంటిదైతే రిలీజ్ చేశారు. ఫైనల్లీ చెప్పాలంటే హైలైట్ అనిపించిందబ్బా! పోతే గాని ఈ మూవీ కోసం చాలామంది ఈగర్లైతే వెయిట్ చేస్తున్నారు. అసలు ఇంతకీ స్టోరీ అనేది అసలు ఎలా పెడతాడు, అసలు స్క్రిప్ట్ వర్క్ అనేది అసలు ఏ విధంగా రాసుకున్నారు, ఏటసలా అనేది చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడుకొచ్చి రిలీజ్ డేట్ అయితే ఇంకా మనకి పోస్ట్‌పోన్ చేస్తూనే ఉన్నారు. ఈ వీడియోలోనైనా కూడా మనకి రిలీజ్ డేట్ అనేది మెన్షన్ చేస్తారు ఏంటని అయితే నేనైతే లాస్ట్ దాకా వెయిట్ చేశాను తప్పించి ఏం మెన్షన్ అయితే చేయలేదు. ఇంకా కంప్లీట్ అంటే ఇందులో చాలా డీటెయిల్స్ అయితే మనకి మెన్షన్ చేశారు. అదంతా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడడానికి కొంచెం ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మీరు స్టార్టింగ్ చూసుంటే మన అశ్వత్థామ అలియాస్ అమితాబ్ బచ్చన్ గారు అయితే జ్ఞానంలో ఉంటారు. అలాంటి టైం అప్పుడు ఒక పిల్లోడు వచ్చి మీ పేరు ఏం పేరు అని అయితే అడుగుతారు. సో నా పేరైతే రాయా అని అంటాడు. సో ఇక్కడ మన అశ్వత్థామ గారికి తెలియాల్సింది ఏముంటుంది అంటే చాలామందికి అయితే తెలిసి ఉండొచ్చు. మన అశ్వత్థామ గారు అయితే శివుడికి చాలా మంచి భక్తుడు. సేమ్ మీకు రావణాసులాగే సేమ్ చాలా ప్రియమైన భక్తుడు మన అశ్వత్థామ గారు. అలాంటి టైం ఇప్పుడు జ్ఞానం చేస్తూ ఉంటే అశ్వత్థామ గారు ఎలాగైనా మాట్లాడరు. సో ఇందులో కూడా మనకి అలాగే ప్లెజెంట్ అని చేశారు. ఇందులో మీరు చూసుకోవాల్సి ఉంటే మొత్తం 3 లాంగ్వేజెస్ అయితే ఆ బొడ్డోడు అనే రేంచి ఉపయోగిస్తాడు. ఒకటి తెలుగు, హిందీ, మలయాళం. అంటే తనకి ఏ లాంగ్వేజ్ వచ్చాను అంటే ఆ ముసలోడికి ఏ లాంగ్వేజ్ వచ్చని తెలియకుండా అంటే ఫ్యూచర్లో అంటే ఒక 100 సంవత్సరాల తర్వాత కదా, అంటే ఇది ఒక టైంలో అంటే ఒక టైం ట్రావెల్ సినిమా కాబట్టి సో మన పుట్టోడైతే అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చి ఉంటాడు. అలా మీరు కొంచెం సేపు అలా ముందుకు వెళ్తూ ఉంటే మన అంటే మెయిన్లీ ఇంకొక చెప్తున్నాను, శివుడి దగ్గర నుంచి ఒక డ్రాప్స్ అయితే శివుడి మీదకి వాటర్ అనేది పడుతూ ఉంటుంది. అది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సీన్కి అయితే వెళ్తే మన అశ్వత్థామ గారికి అయితే చిన్న గాయం అనేది ఇక్కడ తగులుతుంది. ఆ గాయం తగిలింది కదా, మీరు చచ్చిపోతారు ఏంటనేంచి మన పిల్లోడైతే ఒక క్వశ్చన్ అనేది వేస్తారు. ఇక్కడే ఒకటి ఉంది, అశ్వత్థామ వాళ్ళ తండ్రి గారు ద్రోణాచార్య. సో తనకి ఎన్నైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ తన కొడుకు కూడా అయితే మొత్తం నేర్పించడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, మొత్తం మీరు వీడియో చూసుంటే స్టార్టింగ్ అశ్వత్థామ గారు అంటే చిన్నప్పుడు అంటేనైతే యవ్వనంలో ఉండేటప్పుడు ఒక స్టోన్ అయితే ఇక్కడ మీకు తల మీద కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ముసలోడు అయ్యేటప్పుడు అయితే ఆ స్టోన్ అనేది మనకి కనిపించదు. అదొకటి మీరు బాగా అబ్జర్వ్ అయితే చేసుకోండి. సో అలాగే ఒళ్ళంతా కొట్టుకొని ఉంటారు. బహుశా ఈ గాయాలు అవ్వచ్చు, లేకపోతే కుష్ఠరోగం అంటారు కదా, అదేనా అయ్యి ఉండొచ్చు. మనకి కరెక్ట్గా అయితే మెన్షన్ అయితే చేయలేదు. ఇవి రెండిట్లో ఏదో ఒకటి జరిగి అయితే ఉండొచ్చు. సో లాస్ట్ సీన్ మీరు చూసుంటే నా టైం అదే డ్రాప్స్ అనేవి ఆరిపోతాయి, అంటే పడకుండా ఆగిపోతాయి. ఎప్పుడైతే వరదలు ఇవన్నీ రాకుండా ఉంటాయో, ఎప్పుడైతే వాటర్ ఇవన్నీ ఎండిపోతాయో అలాంటి టైం అప్పుడే కల్కి అవతారం అంటే మన విష్ణుమూర్తి గారు కల్కి అవతారం అంటే ఒక కొత్త అవతారం అయితే పెట్టి ఈ భూమికి అయితే రావడం అయితే జరుగుతుంది. అది చాలా పురాణాల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు దాకా జరిగిందంటేనా మనకి ద్వాపర యుగం. ఒక యుగం అంటే 43,20,000 సంవత్సరాలకి ఒక యుగం అయితే వస్తుంది. అలా ద్వాపర యుగం అయిపోయి కలియుగంలోకి రావాలంటే మనుషులకి వాటర్ ఎప్పుడైతే ఆగిపోతుందో మనుషులు వాటర్ కోసం కూడా ఎప్పుడైతే జనాలు కొట్టుకోవడం మొదలు పెడతారో అలాంటి టైం ఇప్పుడు కల్కి అవతారం అయితే మన విష్ణుమూర్తి గారు ఎత్తుతారని అది మనకి పురాణాల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ లైక్ లాస్ట్ సీన్లో మీరు చూసుంటే ఆ వాటర్ అనేవి రావడం మానిపోతాయి. అంటే అలాంటి టైం ఇప్పుడే మన అశ్వత్థామ గారు అయితే నా టైం అయిపోయింది, ఇప్పుడు అసలైంది కల్కి అవతారం వస్తుందని మెన్షన్ అయితే చేయలేరు. కానీ ఇక్కడ మనకి అర్థం అనేది అదే, వాటర్ అనేది ఆగిపోయింది కాబట్టి ఇంకెక్కడితో నా చాప్టర్ అనేది అయిపోయింది, ఇంకా కొత్త అవతారం అయితే ఇంకొకరు వస్తారు అంటారు. అలాగే మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఒక స్టిక్ పట్టుకొని ఉంటారు కదా, ఆ స్టిక్కే
కల్కి అంటే మన ప్రభాస్ గారిది ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అందులో కూడా సేమ్ స్టిక్ అనేది అయితే పట్టుకొని ఉంటారు. అంటే ప్రతి ఇన్ని సంవత్సరాలకి ఒక అవతార్ అనేది అయితే కన్ఫర్మ్గా భూమి మీదకి వస్తారు. వాళ్ళు ప్రజలందరూ సుఖంగా ఉన్నారా లేదా అని చూడడానికి అయితే ప్రతిసారి అయితే ఒక్కొక్క అవతార్ ఉంటుంది. ఇప్పుడు దాకా మన అశ్వత్థామ గారు అయితే అలా ఉన్నారు అవతార్ అనేది. ఇప్పుడు ఇంకో కొత్త అవతార్ అయితే వస్తారు. ఇంకా నా టైం అయిపోయిందని చెప్పి లాస్ట్లోని మళ్ళీ స్టోన్ అనేది వస్తుంది. మీరు చూడండి, యవ్వనంలో ఉండేటప్పుడు ఒక స్టోన్ వస్తుంది, మళ్ళీ ఇప్పుడైతే ఇంకొక స్టోన్ అనేది ఏంటి పోతుంది. అంటే ముసలాటను లాస్ట్లోని పిల్లవాడికి చెప్పేసి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇంకొక స్టోన్ అయితే ఉంటుంది. అసలు మేకర్స్ ఎలా పెట్టారనేది అసలు మనకి అర్థం కావడం లేదు. నాగార్జున గారి కోసం చెప్పాలంటే షార్ట్ ఫిలిమ్స్ నుంచి వెళ్ళి ఎంత మంచి కథ రాసుకున్నారంటే హైలైట్ అనిపించింది. కానీ ఒకటి జస్ట్ చిన్న చిన్న ఇంట్రడక్షన్ మాత్రం వాళ్ళైతే దింపడం అయితే జరుగుతుంది. నాకు అది ఒక్కటే చిన్న మైనస్ పాయింట్ అనిపిస్తుంది. రిలీజ్ డేట్ ఒకటి అలా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. ఇంకా అదంతా వదిలేసి దీనిలోకి వద్దాం. లాస్ట్లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే లాస్ట్ ఒక 15 సెకండ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్ అనిపించింది. స్టార్టింగ్ నుంచి మీరు ఎండింగ్ దాకా చూస్తే మాత్రం హిడెన్ డీటెయిల్స్ అనేవి చాలానైతే ఇందులో అయితే మనకి మెన్షన్ చేశారు. నాకైతే అనిపించింది ఆ వాటర్ ఒకటి ఆగిపోవడం, లాస్ట్కి అంటే వాటర్ ఒకటి రావడం, తర్వాత ఏంచి ఆగిపోవడం. అలాంటి టైం అప్పుడే కల్కి అవతారం వస్తుందని మనం అయితే అర్థం చేసుకోవాలి. అంటే ఇంకా ఇవన్నీ ఇంకా మనం అర్థం చేసుకోవాలి ఇంకా అలాంటప్పుడు. అలాగే మళ్ళీ ఇంకొకటి విషయం కూడా మీకు, అలాగే మీరు ఇంకొకటి చూసుంటే మన అశ్వత్థామ గారు కత్తి పట్టుకుని ఇలాగ అన్నిన తర్వాత దీపాన్ని వెలిగించినట్టు మీకు చూపిస్తారు. అంటే మన అశ్వత్థామ గారు అప్పటి నుంచి ఉన్నారు, అంటే ఇప్పుడు పురాణాల నుంచి ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి అప్పట్లోని ఫైర్ అంటే ఇప్పట్లో మనకి మ్యాచ్ బాక్స్లు, క్యాండిల్స్ ఇలాంటివి అయితే వచ్చేసాయి. అప్పట్లోని రాయిలతోనైతే వాళ్ళు ఫైర్ అనేది అయితే తెప్పించేవారు. సో మనం ఆ సీన్ కట్ట చూసుంటే రాయితోనైతే తెప్పించారు. దాని తర్వాత ఈ స్టోరీ అంతా అయితే జరుగుతుంది. సో ఈడెన్ డీటెయిల్స్ అనేవి అయితే చాలా అయితే ఉన్నాయి. నాకు తెలిసింది అయితే ఈడెన్ డీటెయిల్స్ అయితే ఇయే. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై